నీటి మాట. నీటి మాటలు ఈగో. ఈగో అంటే అందరు అహంకారం అనుకుంటారు, గర్వం అని. మంచి చెడు, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఈగో అనే పదానికి తెలుగులో అహంకారం, గర్వం అనే అర్థాలు కనిపిస్తాయి. చాలామంది ఈగో అనే భావన ఉన్న ఒక వ్యక్తికి తప్పనిసరిగా ఉండాలనుకుంటూ ఉంటారు. వాస్తవానికి ఈగో ఒక వ్యక్తి అస్తిత్వాన్ని నిలబెట్టే ఒక పరికరం మాత్రమే. కత్తికి రెండు వైపుల పదను ఉన్నట్లు ఈ ఈగో మనిషిని గొప్పవాడిని చేయగలదు, అతనిని పతనం అంచున కూడా నిలబెట్టగలదు, సర్వనాశనం కూడా చేయగలదు ఆ మనిషి జీవితాన్ని. ఈగో అనే పదానికి 3 అర్థాలు చెప్పుకున్నాము, ఉంటాయి కదా, సమానార్థాలు కావు. అహం అంటే నేను. ఒక వ్యక్తి ఆత్మదర్శనానికి ఇది ప్రవేశ ద్వారం లాంటిది. అహంకారం అంటే నేను మాత్రమే అనే భావన. దీనివల్ల కొంత మేలు జరుగుతూ ఉంటుంది. ఇది చెడుకు కూడా కారణమవుతుంది. ఇక 3వది గర్వం. ఇది ఒక వ్యక్తి పతనానికి రాజమార్గం. ఇది ఒక వ్యక్తి ఆలోచన ధోరణిని, వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది మిత్రమా. అంతేకాదు అతని వ్యక్తిగతమైన, వృత్తిపరమైన, సామాజిక పరమైన సంబంధాలను తుంచేస్తుంది. దీనివల్ల అనేక ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. మన జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలు, దంపతుల మధ్య వచ్చే విభేదాలు, ఆఫీసుల్లో గొడవలు, వీటన్నింటికీ ఈగోనే కారణం. ఇది వ్యక్తుల సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది, వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేస్తుంది మిత్రమా. ఇది అయితే పొంచి ఉన్న ప్రమాదం ఏంటి అంటే, బాగా తెలివితేటలు ఉన్న వారందరికీ ఒకే వేదికపై చేర్చి వారందరూ కలిసి పనిచేయాలని అనుకోవడం సులభమే. దీనివల్ల కొన్ని కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు అవుతాయి, పుట్టుతాయి. గొప్ప ఆలోచనలు కూడా ఎక్కువగా వస్తాయి. కానీ ఇవన్నీ జరగాలంటే ఆ సమూహంలో ఉన్న వ్యక్తులు తమ ఈగోలను వదిలివేయాల్సి ఉంటుంది. అప్పుడే ఇతరుల ఆలోచనలను, అభిప్రాయాలను స్వాగతించగలుగుతారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి కూడా ఈగో ఒక పెద్ద అడ్డంకనే చెప్పుకోవచ్చు మనం. మనకు తెలియని, మనకన్నా గొప్ప వ్యక్తిని చేరుకునే పరిణామ క్రమంలో వారు, నేను అనే భావనను వదిలేయాల్సి ఉంటుంది మిత్రమా. ఆ భావన వదిలేయకపోతే ఆ గొప్ప శక్తిలో మమేకం కాలేరు. మానవ రక్షణాలను వదిలేసి దైవ రక్షణాలను పొందే పరిణామ క్రమంలో ఈగో అడ్డుపడుతుంది. దానిని వదిలివేయగలిగినప్పుడే పరమాత్మలో ఆత్మ విలీనము అయ్యి ఏకత్వ భావన సాధ్యమవుతుందని ఆర్ట్ఫుల్నెస్ ధ్యాన సాంప్రదాయం మనకు చెబుతుంది మిత్రమా. ఈ స్థితికి చేరుకున్నప్పుడు భౌతిక ప్రపంచంలో మన చుట్టూ జరిగే రకరకాల కార్యకలాపాలను సానుకూల ధోరణితో చూడగలుగుతాం. అంటే ధ్యాన మార్గమే మనకు ధ్యానం అంటే ఏ సంస్థల్లో పనిచేసిన వారైనప్పటికీ కూడా మన దగ్గర రకరకాలైనటువంటి మనుషులు వస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క రకరకాల సమస్యలతో ఉంటారు. కాబట్టి మనము వారికి సంతోషంగా జీవించగలగాలనుకుంటే వారికి మనం ఏం చేయాలి? ఇలా ధ్యానం చేయాలని, మంచి భావన, ఈగోను పెరగకుండా చేయాలని, అన్ని వృత్తుల్లో ఉన్నవారికి ఈగో పెరగడం వల్ల కొత్త ఆలోచనలు రావు. కొత్త ఆలోచనలను కూడా మనం స్వాగతించలేము. కొత్త సిద్ధాంతాలను ఆవిష్కరణము అర్థం కూడా కావు. కొత్తగా నేర్చుకోవాలనే ఆలోచన రాకుండా ఈగో అడ్డుపడుతూ ఉంటుంది. తెలుసో తెలియకుండానో ఆ మార్గంలో ప్రయాణించడం మొదలు పెడితే వచ్చే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి మిత్రం. కాబట్టి ఈగోను దూరంగా పెడితేనే మనం వ్యక్తిగత జీవితంలో, వృత్తిపరమైన జీవితంలో అన్ని చోట్ల కూడా రాణించగలుగుతాం. ఈ స్థితికి చేరుకోవాలంటే ధ్యానం చేయాలి.
అదే ఒకరి మార్గం అని అందరం కూడా అందరం కూడా తెలుసుకోవాలి మిత్రమా. అందరం కూడా తెలుసుకోవాలి ధ్యాన మార్గమే కాబట్టి ఈగోని అందరం వదిలిపెట్టాలి. అదే ముఖ్యమైనటువంటి జీవిత లక్ష్యంగా పరమార్థంగా మనమందరం మన ముందు ఉంచుకోవాలి మిత్రమా అని ఆశిస్తున్నాం.